ముందుగా మేషరాశి వాళ్లకు మేషరాశి యొక్క నక్షత్రాలు అశ్వని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు కృత్తికా నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ యొక్క వారమంతా కూడా సాధారణ గ్రహస్థితే గోచరిస్తుంది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా శనిగ్రహము మరియు చంద్రుడు ఇద్దరే అనుకూలంగా ఉన్నారు. మరియు మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూల పరిస్థితులు ఉండడం కారణంగా గత వారం కంటే వ్యయ రాహువు కానీ అర్ధాష్టమ కుజుడు కానీ మరియు అష్టమంలో ఉన్నటువంటి రవి బుధులు వక్రగమనంలో సంచరించడం వలన వీళ్లకు మానసికమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అధికమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారమంతా కూడా ఏ పని చేసినా సరే దాంట్లో జాప్యం అయ్యే అవకాశం ఉంది. ఈ పని చేద్దామని మొదలు పెడితే ఆ పని కావడానికి మీరు ఒక సమయం అనుకుంటే ఆ సమయానికన్నా ఇంకా ఎక్కువ సమయం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఏ పని చేసినా సరే అది పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్లకు, ముఖ్యంగా మేషరాశి వాళ్లకు. మరియు మీకు ఆలోచనలు కూడా వస్తాయి. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని అవుతుందా లేదా అనేటువంటి మీమాంసతో ఈ వారమంతా కూడా గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి మేషరాశి వాళ్లకు. మరియు మీ ఆత్మస్థైర్యం కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి ఈ యొక్క మేషరాశి వాళ్లకు. ఏదైనా సరే ఆలోచనల ద్వారా మీకు ఆలోచనలు ఎక్కువైపోతాయి. ఈ పని అవుతుందా లేదా అనేటువంటి మీమాంసలో ఉండడం వల్ల, ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల మానసికంగా చాలా కృంగుబాటు అనేది కనిపిస్తుంది ఈ వారమంతా కూడా. మరియు శారీరకంగా కానీ అలసిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఆ పనులు చేయడంలో చాలా శ్రమ అధికమయ్యే అవకాశాలు ఈ వారంలో మీ మేషరాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. మరియు మీరేదైనా ఆర్థికంగా కానీ ఏదైనా వ్యాపారం కానీ ప్రారంభించాలనుకుంటే ఈ వారం చేయకపోవడమే ఉత్తమం. దానివల్ల నష్టాలు అధికమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు కొత్తగా పెట్టేటువంటి పెట్టుబడులు కానీ కొత్త ఉద్యోగాలు మారడం కానీ ఇవన్నీ కూడా ఈ వారమంతా కూడా చేయకుండా ఉండడమే చాలా ఉత్తమమైనటువంటి విషయం. మీ అదృష్టాన్ని కూడా నమ్మకండి. ఇది చేస్తే అవుతుందేమో, అదృష్టం కలిసి వస్తుందేమో అనుకోవడం మాత్రం చాలా మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఈ వారమంతా కూడా మీకు అదృష్ట రేఖ అనేది చాలా తగ్గి ఉన్నది కావున మీ సొంత తెలివితేటలు నమ్ముకోండి. అంతేగాని ఇది చేస్తే అవుతుందిలే అనేటువంటి అదృష్టాన్ని మాత్రం నమ్మకపోవడమే ఉత్తమము. మరియు ఇతరుల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా నమ్మకండి. మరియు మీ సన్నిహితులు కానీ స్నేహితులు చెప్పేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు అంత అనుకూలించే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఎవరిని కూడా నమ్మకుండా మీ స్వశక్తిని నమ్ముకోండి. దాని ద్వారా పనిచేయండి. మీ ఉద్యోగాలలో కానీ వ్యాపారాలు ఏదైతే చేస్తూ ఉన్నారో దాంట్లోనే ఉండండి. మారడం కానీ లేదా దాన్ని అభివృద్ధి చేద్దామని ఇంకోటి ప్రారంభిద్దామని మాత్రం చేయకపోవడమే ఈ వారం ఉత్తమమైనటువంటి విషయము. మరియు జీవిత భాగస్వామి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఈ వారం అంతా కూడా చాలా సామాన్యంగానే ఉంది మీకు. మరియు ఎవరితోనూ కూడా వాదనలకు దిగకండి. మాట అనేది కొంచెం తూలకుండా ఉండడమే మంచిది. కోపం అధికంగా ఉంటుంది కావున మీకు అనుకోకుండా మాట వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఆ మాట అనేది జారకుండా కొంత జాగ్రత్తగా ఈ వారమంతా కూడా వ్యవహరిస్తేనే చాలా ఉత్తమమైనటువంటి విషయం. మాట పట్టింపులకు మాత్రం పోకండి. ఎందులో కూడా ఇది నాకు తెలుసులే అనేటువంటి విషయాలను మీరు ఇతరులకు చెప్పేసి అందులో దూరడం వల్ల మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క వారమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండడమే ఉత్తమము. ఇంకా ఏమైనా సరే ఫలితాలలో మీకు ఉంటే సూర్యుని యొక్క ఆరాధన చేయండి. దానివల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ అదృష్ట సంఖ్య 2.